అలిసిపోరా నాటారా. రైట్, సనాతన ధర్మాన్ని కాపాడాలని పవన్ కళ్యాణ్ పోరాడుతూ ఉంటే ఇప్పుడు రామ్ చరణ్ అయ్యప్ప మాల ధారణ చేసి కడప దర్గాకు వెళ్లటము తీవ్ర వివాదం అయిపోయింది. దీనికి సంబంధించి మనతో మాట్లాడడానికి బండారు రామ్మోహన్ రావు గారు, విశ్లేషకులు ప్రస్తుతం అందుబాటులో ఉన్నారు. రామ్మోహన్ గారు నమస్కారం. నమస్కారం రామ్మోహన్ గారు, అంటే ఓ పక్కేమో బాబాయి సనాతన ధర్మాన్ని కాపాడాలని ఆయన పాటుపడుతూ ఉన్నారు. ఇప్పుడు చూస్తేనేమో ఎన్నో ఏళ్లుగా రామ్ చరణ్ అయ్యప్ప మాల వేసుకుంటూనే ఉన్నారు. మరి ఆయనకి ఆ మాత్రం కూడా ఇప్పుడు అయ్యప్ప స్వామి దీక్ష అంటేనే, అయ్యప్ప మాల వేసుకోవడం అంటేనే అది నియమాల తోరణం. అలాంటిది మరి ఆయనకి అంత అవగాహన లేకుండా ఎలా దర్గాలోకి వెళ్లారు అనేది హిందుత్వవాదులు వీళ్ళందరూ కూడా అడుగుతున్నటువంటి ప్రశ్న. రోజా గారు, మీకు మన రాజన్యూస్ ప్రేక్షకులకు నమస్కారం. మాలధారణం నియమాల తోరణం అనే పాట మనం విన్నాం కదా, మీరు అన్నది అది. కనుక మాలధారణం తర్వాత కొన్ని నియమాలు ఉంటాయి, ఆ నియమాలు పాటించాల్సింది. ఎవరైనా సరే ఒక దీక్ష ఉంటే ఆ దీక్ష, హనుమాన్ దీక్ష కావచ్చు, భవానీ దీక్ష కావచ్చు, అయ్యప్ప దీక్ష కావచ్చు, దానికి కొన్ని నియమాలు ఉంటాయి. ఆ నియమాలు ఖచ్చితంగా పాటించాల్సిందే. కాకపోతే ఏంటంటే ఇక్కడ సెలబ్రిటీ అయింది కనుక ఇది బాగా ఆచరణలోకి వచ్చింది. ఎందుకంటే మామూలు చాలా మంది భక్తులు మనం చూస్తుంటాం, అంటే నియమాలు ఉల్లంఘిస్తుంటారు, రకరకాల పనులు చేస్తుంటారు. మరి వాళ్ళ విషయంలో రాని విమర్శ ఈయనకి ఎందుకు వచ్చిందంటే, శ్రీశ్రీ గారి కొటేషన్ నాకు బాగా గుర్తొస్తుంది. ఎవరెవరి ప్రైవేటు బతుకు వారి వారి సొంతం, పబ్లిక్ లో నిలబడితే ఏమైనా అంటాం టామ్ 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 అంటాడు ఆయన. సరే, ఇవాళ సోషల్ మీడియా బాగా పెరిగిపోయింది. కానీ నేనేమంటున్నానంటే రోజా గారు, ఈ విషయంలో మిగతా రాజకీయాలు లాగొద్దు అంటున్నాను నేను. నిజమే, ఆయన గురుస్వామి అయిందో చాలా రోజులు చేసుకుంటున్నారని గురుస్వామి కావాలి, గురుస్వామి ఆదేశాల మేరకు పాటించాలి. ఒకవేళ గురుస్వామి కాకపోతే ఆ గురుస్వామి నిబంధనలు ఏం చెప్పారు దాన్ని పాటించాలి. నిబంధనలు పెట్టే వాళ్ళు మాలధారణ చేయిస్తారు. కనుక ఇక్కడ ఏంటంటే, ఇతర దేవతలను కొలవాలనా లేదా, ఇతర మతాలను ఈ మాలధారణలో పోవన్నా లేదా అనే నియమం ఉన్నదని నాకు తెలియదు. నాకైతే యాజ్ అడ్వకేట్ చెప్తున్నాను, కొన్ని నియమాలు పెట్టుకుంటారు కదా. అంటే మనము ముఖ్యంగా హిందూ మతంలో ఉన్న గొప్పతనం ఏంటంటే సర్వమతారాధన, సర్వదేవుళ్ళని కొలుస్తాం. అందుకే 33 కోట్ల మంది దేవతలు ఉన్నారు. నేను అయ్యప్ప స్వామి మన భక్తుల మనోభావాలకు కించపరచడానికి ఎట్లాంటి అవకాశం లేదు. నేను వాళ్ళని గౌరవిస్తున్నాను. అయ్యప్ప స్వామి వాళ్ళ గురువులు కానీ వాళ్ళు చెప్పిన దానికి నేను వ్యతిరేకం కాదు. ఎందుకంటే డిస్క్లైమర్ లేకపోతే రామ్మోహన్ రావు గారు మమ్మల్ని విమర్శించాలంటారు. ఇప్పుడు చూశాం కదా మనం, స్పష్టంగా ఒక దాస్ గారు ఏమన్నారు, అసలు అది వెంకటేశ్వరుని గుడి అంటున్నారు. ఎట్లా వెంకటేశ్వరుని గుడి? దర్గా కనపడుతుంది కదా. అంటే సమర్పించే వాళ్ళు ఇదే ప్రకారం పోతున్నారు. విమర్శించే వాళ్ళకు కూడా నా విజ్ఞప్తి ఏంటంటే, ఎప్పుడు కూడా ఎవరెవరి వ్యక్తిగత జీవితం వాళ్ళకు ఉంటది కదా, మనం దాన్ని గౌరవించాలంటున్నాం. ఒక వ్యక్తి స్వేచ్ఛ వ్యక్తికి పరిమితం కదా, వ్యక్తి గోప్యత, స్వేచ్ఛ. ఆయన రామ్ చరణ్ సినిమా సెలబ్రిటీ కనుక ఆయన టార్గెట్ చేసుకొని సంఘాలు కొన్ని రాజకీయంగా కొంత చొప్పిస్తారని నేను అనుకుంటున్నాను. సరే, వీళ్ళకు దురుద్దేశం లేకపోవచ్చు, అయ్యప్ప స్వామి గురుస్వాములకు కానీ వీళ్ళ దురుద్దేశం లేకపోవచ్చు. కానీ దీన్ని ఏం చేయాలంటే గుమ్మతి మార్గంగా దాన్ని వారికే పరిమితం చేసుకుంటే బాగుంటుంది. దీన్ని బాగా పబ్లిక్ చేయడం వల్ల ఏమైందంటే అయ్యప్ప స్వామి భక్తుల మనోభావాన్ని దెబ్బతీసినట్టు అవుతుంది. గతంలో నరేష్ అనుకుంటాను, ఒక హేతువాదో నాస్తికుడో చాలా దుర్మార్గంగా మాట్లాడితే ఏమైంది, చివరికి క్షమాపణ చెప్పాల్సి వచ్చింది కదా. అందుకని సున్నితమైన ఇష్యూను చాలా సున్నితంగా డీల్ చేయాలి తప్ప దీన్ని బహిరంగపరచడం వల్ల అయ్యప్ప స్వామి భక్తులకు వచ్చేది ఏమి లేదు, పోనీ ఆయనకు పోయేది కూడా ఏం లేదంటున్నాడు. రెండోది ఏమంటున్నారు, ఇప్పుడు అక్కడ పవన్ కళ్యాణ్ రాజకీయంగా డిప్యూటీ సీఎం ఉన్నాడు కనుక ఆయన ధర్మ సంస్థాపన, ధర్మం అని సనాతన ధర్మం అంటున్నాడు కనుక బాబాయి ఇలా అబ్బాయి ఇలా అంటున్నాడు. అవును, నష్టం ఏం లేదు. ఎందుకంటే ఎవరి వ్యక్తిగత స్వేచ్ఛ వారికి ఉంటది. అంటే పవన్ కళ్యాణ్ డిప్యూటీ చీఫ్ మినిస్టర్ కనుక ఆయనకు సంబంధించిన ఎవ్వరు కూడా, ఆయన కుటుంబంలో ఎవ్వరు కూడా ఆయన మాట్లాడిన మాటలే ఒప్పుకోవాలని లేదు కదా. మీరు చూడండి, చాలా మంది భార్యలు ఆస్తికులు అయితే భర్తలు నాస్తికులు ఉంటారు, హేతువాదులు ఉంటారు. మరి ఒకే కుటుంబంలో ఇద్దరు ఉంటారంటే ఎట్లా? ఎవరి వ్యక్తిగత స్వేచ్ఛ వారిది కదా రోజా గారు. అందుకని ఇక్కడ నేనేమంటున్నానంటే, వ్యక్తిని గౌరవిద్దాం, వ్యక్తిగత స్వేచ్ఛను గౌరవిద్దాం. దీన్ని పబ్లిక్ చేసుకొని అనవసరంగా ఇప్పుడు రామ్ చరణ్ ను రాజకీయాల్లో లాగాల్సిన అవసరం లేదు. నిజంగానే ఆయనకుంటే ఆయన క్షమాపణ చెప్తారా లేదా ఆయన వ్యక్తిగత విషయం కూడా. అంటే అయ్యప్ప స్వామి భక్తులకు ఆయనకు మధ్య ఉన్న ఆ కన్వర్సేషన్ ఎట్లా ఉంటుందో దాన్ని బట్టి చేసుకొనియండి. కానీ దీన్ని పబ్లిక్ చేయడం వల్ల ఏమైందంటే, ఆయన తప్పు చేశాడా లేడా అంటే ఒకటి, అయ్యప్ప మాల దీక్షలో ఉన్నప్పుడు చాలా కొన్ని నియమాలు పెట్టుకున్నారు. పొద్దున స్నానం చేయడం, ఎక్కడ బయట తిండి తినకపోవడం, అయ్యప్ప స్వాములు వండిన చూస్తున్నాం కదా, కొన్ని హోటళ్ళు కూడా అయ్యప్ప స్వాముల కోసం స్పెషల్ గా వంటకాలు తయారు చేస్తున్నారు. అవి చేయడం, ఇడుముడి విడవకపోవడం, అక్కడ దాకా తీసుకుపోవడం, ఇవన్నీ చేస్తున్నారు. కానీ అయ్యప్ప స్వామి భక్తులు కొందరు బజార్లలో అంటే కరెక్టే బిచ్చ వెతుకుంటున్నారు కదా, ఇది కరెక్టా కాదా?
అంటే వాళ్ళే సమాధానం చెప్పాలి. చాలా మంది బస్ స్టాండ్లలో లేకుంటే రోడ్ల పక్కన కార్లలో పోతుంటే నేను అక్కడికి పోతున్నా డబ్బులు ఇవ్వమంటున్నారు. అది కూడా ఒక వ్యాపారంగా మారింది కదా అనే ఆవేదన మనలాంటి వాళ్ళకి కలుగుతుంది కదా. దాన్ని గౌరవించినా గౌరవించకపోయినా అంటే అసలు వాళ్ళు నిజంగా అయ్యప్ప మాల ధరించారా లేదంటే అయ్యప్ప మాల ముసుగులో వాళ్ళు ఆ రకమైన పనులు చేస్తున్నారనేది కూడా మనకి పెద్ద అనుమానం కాదు ఆ రోజు కాదు. అందుకని నేను ఏమంటున్నానంటే మతం అనేది వ్యాపారాత్మకం అయిపోయింది. మతం కూడా ఇప్పుడు మనము భారత సిటిజన్స్ గా ఎక్కడైనా మనం కులాన్ని మార్చుకోలేము, మతాన్ని మార్చుకోవచ్చు. మతం మార్చుకోవాలి అంబేద్కర్ గారు అదే చేసిండు. కులం అంటే మన పుట్టుక వల్ల మనం ఎక్కడ పుట్టాలి, ఏ కులంలో పుట్టాలి, ఏ ప్రాంతంలో పుట్టాలి, ఎట్లా పాలు చేయాలని మన చేతిలో లేదు. పుట్టుక మన చేతిలో లేదు, చావు మన చేతిలో లేదు. కానీ ఆధ్యాత్మికంగా ఆలోచన చేస్తే కొన్ని నియమాలు పెట్టుకొని కొనసాగుతుంది. ఈ కొనసాగే నియమాలలో దర్గాను సందర్శించొద్దని ఎక్కడ ఉండదని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే ఉదాహరణ చెప్పండి, అంటే ఇన్ కేసు ఒకవేళ నియమాల్లో కనుక అలా లేకపోయి ఉంటే ఇంత రాద్ధాంతం చేయాల్సినటువంటి అవసరం కూడా వచ్చి ఉండేది కాదు కదా. 90% నియమాలు 90% ఉండకపోవచ్చు. ఎందుకంటే నేను అయ్యప్పమాల వేసుకోలేదు. అండ్ ఇంకొకటి క్వశ్చన్ ఇక్కడ రామ్మోహన్ గారు, నాకు ఒక చిన్న డౌట్ ఏంటంటే శ్రీ శ్రీ ధర్మశాస్త్ర అయ్యప్ప స్వామి దర్శనం కోసం వెళ్ళే అయ్యప్ప భక్తులు ఎవరైతే ఉన్నారో శబరిమలకు వెళ్తున్నప్పుడు అక్కడ ఎరుమేలి వద్ద, ఎరుమేలి అనేటువంటి ప్లేస్ దగ్గర వావర్ స్వామి అని ఉంటారు. వావర్ స్వామి అని ఆయన ముస్లిం. ఆ వావర్ స్వామి దర్గా దగ్గర దర్శనం చేసుకుని అక్కడ కొబ్బరికాయ కొట్టి మాత్రమే ఆ తర్వాత శబరిమల వెళ్ళి అయ్యప్ప స్వామిని దర్శనం చేసుకుంటారు. చూడండి, అంటే మీరు చెప్పింది నేను అక్కడ విన్నాను కానీ అక్కడికి వెళ్ళే కనుక చెప్తున్నాను. సరిగ్గా సరైన ఉదాహరణ మీరు చెప్పింది. అంటే మనం సర్వమత సామరస్యాన్ని పాటిస్తాం, మత దేవతలను కూడా మనం ఆరాధిస్తాం. ఇప్పుడు చాలా మంది హిందువులు చాలా గుడ్డిగా నమ్మేవా మనం పెద్ద గుట్టకి వెళ్తారు. అంతేందుకు ఇప్పుడు సాయిబాబా మీద, అంటే షిర్డి సాయిబాబా మీద కూడా చాలా పెద్ద ఎత్తున వివాదం చెలవుతుంది కదా. ఆయన రాముడు ఎట్లా అవుతాడు, కృష్ణుడు ఎట్లా అవుతాడు, రామసాయి ఏంది, కృష్ణ సాయి ఏంది నడుస్తున్నది కదా. విగ్రహాలను తీసేయమంటున్నారు. అంటే షిర్డీకి సంబంధించిన గుడి కట్టుకుంటే మీ ఇష్టం, కానీ అది కాకుండా మీరు హిందూ దేవతల ఆలయాల్లో ఎట్లా పెడతారనే ఆరోపణ కూడా వస్తుంది కదా అంటున్నారు. అంటే ఇవన్నీ కూడా సీజనల్ ఆరోపణలు, సీజనల్ గా నడుస్తుంటాయని నా ఉద్దేశం. అంటే కొద్ది రోజులు ఈ పొంగు చల్లారిన తర్వాత మళ్ళీ ఆలోచన చేస్తారు. ఇక్కడ రామ్ చరణ్కే పరిమితం అయితే నా ఉద్దేశం ప్రకారం ఎక్కడా కూడా ఈ నిబంధన లేదు అని నేను అనుకుంటున్నాను. అంటే వేరే దేవుళ్ళ దగ్గరికి పోవడం నిషిద్ధమని ఇక్కడ లేదు. కాకపోతే మాలధారణలో ఆహార నియమాలు పాటించాలి, వస్త్ర నియమాలు పాటించాలి, స్నాన నియమాలు పాటించాలి. మీరు అన్నట్టే కనుక అక్కడ ముస్లిం దేవత చూస్తున్నారు కదా, ముస్లిం దేవతలు కొబ్బరికాయలు కొడతామా ఎక్కడ? ఇప్పుడు కొన్ని చోట్ల మనకు బాలయేసు పుణ్యక్షేత్రాలు ఉంటాయి. అక్కడ శిరోముండనం చేసుకుంటారు. అంటే మనం ఏమంటారు దాన్ని, శిరోముండనం అంటే ఇంకో రకంగా వస్తుంది కనుక తలనీలాలు సమర్పించుకుంటారు. అట్లానే అక్కడ కొబ్బరికాయలు కొడతారు. అసలు క్రిస్టియానిటీలో కూడా చాలా వరకు ఇప్పుడు హిందూ దేవాలయాల దగ్గర ఏవైతే జాతరలు అవన్నీ పాటిస్తున్నారు ఇవాళ. అంటే హిందూ మతం పాటించే వాళ్ళ నుంచి అటువంటి ఆచారాలతోనే ఆ దేవుడి దగ్గర రప్పించుకుంటారు. క్రిస్టియానిటీ అదే చేస్తున్నది. ముస్లింలు మాత్రం వాళ్ళు అట్లా చేయరు. వాళ్ళు అసలు విగ్రహారాధన లేదు, ముస్లింలకు విగ్రహారాధన లేదు. ఎక్కడ మనకు సమాధులు ఉంటాయి. అట్లాగే ఏకేశ్వరోపాసన, అల్లా మాత్రమే దేవుడు, ఇంకేమీ లేదు. మహమ్మద్ ప్రవక్త కూడా ఒక ప్రవక్త మాత్రమే, కేవలం మధ్యవర్తి మాత్రమే, అల్లాకు మనకు మధ్యన సంధానకర్త మాత్రమే అని భావించేటోళ్ళు. విగ్రహారాధన లేని ముస్లిం దర్గాలకు ఈయన పోవడం అనేది నేరమా కాదా వాళ్ళు నిర్ణయించిండ్రు. దానికి నిజంగా చెప్పాలంటే ఎవరు సమాధానం చెప్పాలి? మనం దీన్ని వివాదం పెద్దగా చేయకుండా ఉండాలంటే ఆ రామ్ చరణే క్షమాపణ కొడితే అయిపోతుంది. కాదండి సమర్థించుకుంటాను ఆయన సమర్థించుకోనియండి. కానీ సమర్థించే వాళ్ళు కూడా గమనించాల్సింది ఏంటంటే ఆయన పోయింది దర్గాకే, కడప దర్గాకే పోయిండు. ఇందులో రెహమాన్ మన ఈయనను కూడా లాగారు ఈ వివాదంలోకి. రెహమాన్ ఏం చేస్తాడు? పొమ్మన్నాడా వద్దన్నాడా? రొట్టెల పండుగ జరుగుతుంది. రొట్టెల పండుగలో మీరు చూడండి, కడపలో నేను చాలాసార్లు మొత్తం ఆ జిల్లాలను తిరిగినవాడిని కనుక రొట్టెల పండుగలో హిందువులు ఎక్కువ పాల్గొంటారమ్మా. యాక్చువల్ గా అక్కడ దర్గా దగ్గర రొట్టెల పండుగ కదా. అందుకని నేను ఏమంటున్నాను అంటే ఇవన్నీ చూస్తే దీన్ని వివాదంగా మార్చిండ్రు. పవన్ కళ్యాణ్ ఇందులో లాగడానికి కొన్ని రాజకీయ శక్తులు పనిచేస్తున్నాయి అనుకుంటున్నాను. నేను పవన్ కళ్యాణ్ అభిమాని కాదు, సినిమా అభిమాని వేరు, రాజకీయంగా వేరు. రాజకీయంగా ఆయన తప్పుడు అడుగులు వేస్తే ఆయన విమర్శిద్దాం, కానీ బాబాయ్ అబ్బాయి అని ఆయనకు దీనికి లింక్ పెట్టడం సరి అయింది. కుటుంబ సభ్యులలో చివరికి భార్యాభర్తలు కానీ, పిల్లలు, తల్లిదండ్రులు కానీ వాళ్ళ వ్యక్తిగత అభిప్రాయాలు వాళ్ళకు ఉంటాయి. 18 ఏళ్ళు నిండిన తర్వాత వాళ్ళు స్వేచ్ఛా జీవులు. అందుకని ఒక్క మాట నేను చెప్పిస్తాను, మన రాజ్యాంగం ఏమంటే స్వేచ్ఛ అంటే ప్రజాస్వామ్యంలో స్వేచ్ఛ కనుక స్వేచ్ఛ కూడా కొన్ని హద్దులు ఉంటాయి. మనము రోడ్డు మీద నడుచుకుంటూ కర్రసాము కత్తిసాము చేసుకుంటూ పోతా అంటే లాభం లేదు. అందుకని ఒక పాట ఉంది ఇంగ్లీష్ లో, నీ స్వేచ్ఛ నీ ముక్కు వరకే. అంటే ఏంది, మన ముక్కు శరీరంగా అన్నిటికన్నా ముందు ఉంటది కనుక మనం కర్రసాము కత్తిసాము చేసుకుని రోడ్డు మీద నడవద్దు కదా. ఇదే అంతే. ఒక దీక్ష తీసుకున్న వారు వేరే మతస్థుల గుడికి వెళ్ళడం కరెక్టా కాదా అనేది ఆ సంఘాన్ని నిర్ణయించాలి. దానికి సమాధానం చెప్పాల్సింది మనకు రామ్ చరణ్ మాత్రమే. పవన్ కళ్యాణ్ ఇతరత్ర వీళ్ళని లాగడం సరైనది కాదని. ఓకే, రామ్మోహన్ గారు మనతో జాయిన్ అవుతున్నారు. రమేష్ గారు, రామ్ చరణ్ ఫ్యాన్స్ అసోసియేషన్. రమేష్ గారు నమస్తే.
రమేష్ గారు. రైట్ అండి. రామ్మోహన్ గారు, అయితే ఈ విషయంలో ఉపాసన సోషల్ మీడియా ద్వారా స్పందించారు. ఆవిడ ట్వీట్ చేస్తూ దేవుడిపై విశ్వాసం అనేది అందరినీ ఏకం చేస్తుంది తప్ప విడిపోయేలా చేయదు, తన మతాన్ని అనుసరిస్తూనే ఇతర మతాలను గౌరవించడం, సనాతన ధర్మాన్ని పాటించడం అవుతుందన్నారు. చాలా కరెక్ట్. ఉపాసన గారు చేసిన స్టేట్మెంట్ కరెక్ట్ అంటున్నాను. ముఖ్యంగా హిందూ మతంలో ఏముందంటే సర్వమత సామరస్యం ఉన్నది. సర్వే జన సుఖినో భవంతు లోకా సమస్త సుఖినో భవంతు అనే వేదవాక్కు మనకు ఉన్నది. దాన్ని పాటిస్తున్నాం. దాంతో పాటు మన హిందూ దేవతలను దేవుళ్ళను కొలుసుకుంటూనే ఇతర దేవుళ్ళని కూడా కించపరుస్తలేము. ఏకేశ్వర ఉపాసన లేదు మనకి. అందుకని మన భారతీయ సంస్కృతిలో 3 ఉన్నాయి రోజు గారు. ఒకటేమో మొదట్లో మనకు అద్వైతం ఉండేది, ద్వైతం ఉండేది. ద్వైతం నుంచి అద్వైతం వచ్చింది. ద్వైతం అనేది వచ్చిన తర్వాత అద్వైతం ఎప్పుడు వచ్చింది? ఆది శంకరాచార్యులు గారు. అద్వైతం నుంచి విశిష్టాద్వైతం వచ్చింది మనకు రామానుజాచార్యులు గారు. ఓం నమో వాసుదేవాయ నమః అనే అని మీరు ఎందుకు మాట్లాడుకోవాలి? గోడ ఎక్కి ప్రపంచానికన్నా చాటుతా నిమ్న వర్గాలు అందరూ కూడా పాటించాల్సిందే అని చెప్పి గోడ ఎక్కి మరీ అని చాటిండు. అందుకని విశిష్టాద్వైతానికి మనకు మూల స్తంభం మనకు రామానుజాచార్య. అందుకని నేనేమంటున్నానంటే మన హిందూ మతము ఇతర మతాలను గౌరవిస్తుంది, ఇతర మత ఆచారాలను పాటిస్తుంది. మనం దర్గాకి వెళ్ళాం అనుకోండి, ఖచ్చితంగా నెత్తి మీద ఒకటి రుమాలు వేసుకుంటాం కదా. అట్లానే మీరు చర్చికి వెళ్ళాం అనుకోండి, ఖచ్చితంగా నెత్తి మీద రుమాలు వేసుకుంటాం. మనకు గురుద్వారాకి వెళ్ళాం అనుకోండి, అక్కడ పద్ధతులు పాటిస్తాం కదా, పాటించకపోతున్నాం. కాకపోతే వేరే మతస్థులు ఈ పద్ధతులు పాటించి గుళ్ళకి రావడం లేదు. ముస్లిం బొట్టు పెట్టుకోమంటే పెట్టుకోడు, అట్లానే క్రిస్టియన్ బొట్టు పెట్టుకొని రమ్మంటే రాడు. కనుక హిందూ మతంలో విశాల దృక్పథం ఉంది కనుక అన్ని మతాలను సమానంగా గౌరవిస్తాం. అందులో నాకు రామ్ చరణ్ తప్పు ఏమి కనిపించడం లేదు. ఎప్పుడు వేరే మతస్థుల గుళ్ళకు పోవద్దు అని ఇక్కడ నియమం ఉంటే తప్ప. డిబేట్ కంటిన్యూ చేద్దాం. స్టే ట్యూన్డ్.